For any advertisements, contact us 9885272720. ఇక్కడ ఉన్న విగ్రహము ఈయన ఒక స్పెషల్ హీరో అని చెప్పొచ్చిన. అదేంటో తెలియలేదు అడుగుతాను, అందుకనే. ఈ విగ్రహము ఇప్పటి వరకు ఎవరు కూడా అందించలేదు 2 తెలుగు రాష్ట్రాల్లో. రాజులాగా ఉన్నాడు చూడటానికి. ఈయన రాజే నిజంగానే. గరుక్మంతుల వారు, అభయహస్త కరుంగాలి గరుక్మంతుల వారు, అభయహస్త కరుంగాలి తాంత్రిక విగ్రహం. గరుక్మంతుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడిలో లేదా మహావిష్ణు ఆలయాల్లో, నరసింహ క్షేత్రాల్లో ఎక్కడ మహావిష్ణు అవతారాల ఆలయాలు ఉంటాయో అక్కడ ఎదురుగా నమస్కార వదనంతో భక్తి పారవశ్యంలో ఉంటారు. ఈ గరుక్మంతుల వారు బ్లాక్ మ్యాజిక్స్, చేతబడులు అంటారు కదా, అలా అనుమానం ఉన్న వాళ్ళు ఈయన విగ్రహం పెట్టుకోవచ్చు. ప్రమోషన్స్, ఫారిన్ విదేశాలకు వెళ్ళేటువంటి బలం పెరగాలనుకున్న వాళ్ళు, అంటే పక్షి రాజు ఈయన, పక్షి లోకానికి రాజు. ఈయన ఎక్కడుంటే అక్కడ లక్ష్మీనారాయణుల శక్తి ఉంటుంది, వాళ్ళ వాహనం కాబట్టి. మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా ఈయన చేయని ఒక ప్రత్యేకత ఏంటంటే కాలసర్పదోషం ఉన్నవాళ్ళు, కాలసర్పదోషం ఉన్నవాళ్ళు కాలసర్పదోషానికి పోయి పుట్టలకు పూజ చేస్తూ, పుట్టల్లో పాలు పోస్తూ, జంట సర్పాలు విగ్రహాలు పెడుతూ, పుట్టలు చుడుతూ, సర్ప కవచాలు, స్తోత్రాలు, మంత్రాలు చదువుతూ, సర్ప గాయత్రి మంత్రాలు చదువుతున్నారు. ఆ దోషానికే పూజ చేసి దోషాన్ని మరింత పెంచుకుంటున్నారు. మనకు దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బ పైన మళ్ళీ కత్తితో కోస్తామా? అలాగుంది. సర్ప దోషం ఉన్నప్పుడు దోషాన్ని పూజ చేయకూడదు. వ్యతిరేక దేవత అయినటువంటి గరుక్మంతుల వారు ఆరాధన చేస్తేనే కాల సర్పదోషం నశిస్తుంది, లేకపోతే నశించదు. నా దగ్గర జాతకం చూపించుకున్న వాళ్ళందరూ కూడా సర్పదోషం ఉందండి మీకంటే, అవును గురువు గారు, మేము సోన్సో టెంపుల్కి వెళ్ళాము, పూజ చేశాము, సోన్సో పుట్టకు వెళ్ళి ప్రతి వారము పూజ చేస్తున్నాము, మీకు ఉన్నదానికన్నా ఎక్కువ కష్టాలు వచ్చేసి ఉంటుంటే, అవును గురుగారు అర్థం కావడం లేదు, మేము ఇప్పుడు చేస్తున్నాము, పెరిగిపోతున్నాయి సమస్యలు అంటే, మరి దోషానికి ఎట్లా పూజ చేస్తారో, దానికి ఇంకేం చేయాలో తెలియదంటే నాగదేవతలను ప్రతిష్ఠమని కూడా చేయమంటున్నారు. అవును, ఉన్నదానికన్నా ఇంకా 0 లెవెల్స్. సర్పాలు రివర్స్ తిరుగుతాయి, రాహుకేతులు వెనక్కి తిరుగుతాయి, వీళ్ళ జీవితాన్ని వెనక్కి తిప్పుకుంటూ 0 చేసేస్తాయి, 0 చేసి నడు రోడ్లు వదిలేస్తాయి. మరి గరుక్మంతుల వారిని ఆరాధించడం వల్ల గరుక్మంతులు ఎక్కడుంటే అక్కడ మళ్ళీ సర్పాలు ఉంటాయా? పరారైపోతాయి, దోషం అనేది ఉండదు. ఈ సర్పదోషాలపైన కోట్లు ఖర్చు అయిపోతూ ఉంది. ఎంత గురుగారు ఇది 3,000 రూపాయలు అవుతుందండి. ఇది చాలా శక్తివంతమైన విగ్రహము. దీనికి ఆరాధన ఖర్చులే, హోమం ఖర్చులే ఎక్కువ. గరుడమాల మహామంత్రము, గరుడ పంచాక్షరి మంత్రము 2,40,000 సార్లు చెప్పి హోమాలు చేసి అందిస్తున్నటువంటి విగ్రహం ఇది. ఇది దేవుడి దగ్గర పెట్టుకోవచ్చా? చక్కగా దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. నైవేద్యాలు కొంతమంది నా దగ్గర తీసుకున్న వాళ్ళు బై హ్యాండ్ తీసుకెళ్తున్నారు, బ్యాగ్లో పెట్టుకునేసి కూడా. అంటే వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు కూడా పెట్టుకుంటున్నారు. అమెరికా వరకు తెప్పించుకుంటున్నారు ఫ్లైట్స్లో, ఆ ఎక్స్ట్రా ఛార్జెస్ ఇచ్చేసి. అంటే అమెరికాకు వెళ్తే కూడా వాళ్ళ అవసరాలు తీరడం లేదు. పుట్టిన తర్వాత రాసులు ఎట్లా మారుతాయి గురుగారు? కాబట్టి ఈ విగ్రహము చాలా స్పెషల్ అనమాట. కాలసర్పదోషానికి 100% ఖచ్చితమైన విరుగుడు అందిస్తానని నేను కూడా నా జన్మ ధన్యమైన భావిస్తున్నాను. కాబట్టి ఈ విగ్రహంతో పాటు పూజా విధానం పుస్తకాన్ని కూడా అందించడం జరుగుతుంది. ఎలా ఆరాధించుకోవాలి, ఈయన మంత్రాలైంది, ఈయన చరిత్ర అయింది. మరి ప్రపంచంలో గరుడ సింబల్ లేని దేశం అంటూ లేదు. వాళ్ళ సీక్రెట్ ఏజెన్సీలకంతా గరుడ పక్షులే ఉంటాయి. గరుడ సేవ తిరుమలలో వరల్డ్ ఫేమస్. ఆ రోజు అందరూ ఖచ్చితంగా వెళ్ళే తీరుతారు గరుడ వాహనం పైన మహావిష్ణువు ఊరేగిస్తుంటే. కాబట్టి ఈ ప్రతి పున్నమికి పున్నమి గరుడ సేవ జరుగుతుంది. చక్కగా ఆ రోజు గరుడ సేవలో పాల్గొన్న వాళ్ళకు కూడా సర్పదోషం నివారించబడుతుంది. కాబట్టి గరుక్మంతుల వారి చరిత్ర, గరుడ పురాణమే ఉంది, 18 పురాణాల్లో ఆయన పురాణమే ఉంది. ఆయన పేరు గరుడ పురాణము. ఎంత శక్తివంతమైన దేవత అంటే ఇంకా మన దరిదాపులు కష్టాలు రావు. ఏకంగా బ్లాక్ మ్యాజిక్స్ కూడా వేస్తాడు ఆయన. ఈ విగ్రహాన్ని అభిషేకం చేసి ఆ నీళ్లు తాగడంతో ఇంట్లో అందరూ తాగితే, ఒక విగ్రహం తెప్పించుకుని ఇంట్లో అందరూ కూడా కాలసర్పదోషం ఉంటే కూడా ఎగిరిపోతుంది. ఈ విగ్రహానికి డ్రై ఫ్రూట్స్ ఇటువంటివే సహజసిద్ధమైన ఆహారమే నైవేద్యంగా పెట్టాలి, డైలీ పెట్టాలి. మరి ఇంట్లో ఆటంకాలు ఉన్నప్పుడు చేయకపోతే ఏం పర్వాలేదు, ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈ విగ్రహం యొక్క కడిగినటువంటి నీళ్లు, అభిషేక జలము మనం పడుకునే పడక పైన చల్లచ్చు, మన వెహికల్స్ పైన చల్లచ్చు, మన ఇంటి పైన చల్లచ్చు, ఇల్లంతా చల్లచ్చు. శత్రువును తలుసుకొని కళ్ళు మూసుకుని వాడి పేరు చెప్పి, స్వామి నువ్వే నన్ను కాపాడిని చల్లితే కూడా కళ్ళు ఇక్కడ గాల్లో వాళ్ళు కంట్రోల్ అవుతారు. బ్లాక్ మ్యాజిక్స్ ఎగురు కొడుతుందంటే మరి ఎంత శక్తివంతమైన విగ్రహం ఇది. కాబట్టి ఒక చక్కగా ఈ విగ్రహంతో శాశ్వత కాలసర్ప దోష నివారణ మార్గం దొరికింది. ఇక తిరగాల్సిన అవసరం లేదు పుట్టల చుట్టూ, ఇతర సర్పారాధన చుట్టూ. అక్కడ వెళుతూ ఇంకా వీళ్ళు నెత్తిపైన లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటున్నారు. కాబట్టి దోషాన్ని ఎప్పుడు పూజించకూడదు. అక్కడ సర్పదేవతలు చెడ్డ వాళ్ళని నేను అనడం లేదు, అక్కడ వీళ్ళకి అనుమతి లేదు అంటున్నా. వీళ్ళు దోషం పోవడానికి అక్కడే అనుమతి లేదు. కాబట్టి ఈయన మనం వెనుకున్నాడంటే మనకు రికమెండేషన్ ఉన్నట్టే. ఇంకా అటువైపు రావు, సర్పద శక్తి రాదు, వికాసం పెరుగుతుంది. కాలసర్పదోషం ఉంటే వృత్తిలో స్థిరత్వం ఉండదు, బ్యాక్ పెయిన్ ఉంటుంది,
పెండ్లు ఆలస్యం అవుతాయి, పెండ్లైన తర్వాత అన్యోన్యతలు, భార్యాభర్తల అన్యోన్యతలు సరిగ్గా ఉండదు, పిల్లల పుట్టడం తడబాటు, అంటే జీవితంలో ప్రధానమైనవి ఇవన్నీ, అవన్నీ డ్యామేజ్ అయిపోతాయి. పాములు బుస కొట్టుకున్నట్టు కొట్టుకుంటూ ఉంటారు భార్యాభర్తలు, కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు. ఎందుకో దూరంగా వెళ్తే అఫెక్షన్ వస్తుంది, దగ్గరికి వస్తే కోపం వస్తుంది. కాబట్టి పిల్లలు పుట్టలేదు, పుట్ట చుట్టూ అంటారు, అంత అవసరం లేదు. చక్కగా ఈయన కూడా తల్లి కోరిక తీర్చడానికి, తల్లిని దాసి విముక్తి చేయడానికి పుట్టాడు. అమృత కలశాన్ని సాధించాడు ఈయన. ఇంతలా చెప్తే ఈయన గురించి ఎంతైనా ఉంటుంది, వినడానికి ఎంతో రమణీయంగా ఉంటుంది. చక్కగా కావాల్సిన వాళ్ళు తెప్పించుకోవచ్చు.